నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. పసిడి ప్రేమికులకు ఇది ఒక రకంగా ఉరటనిచ్చే వార్త అయితే ఇన్వెస్టర్లకు మాత్రం పెద్ద షాక్. గత కొద్ది రోజులుగా రాకెట్ వేగంతో దూసుకుపోయిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. కేవలం ఒక్క రోజులోనే మార్కెట్ విలువలో సుమారు 5 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయాయి. అసలు ఈ భారీ పతనానికి కారణాలేంటి? అంతర్జాతీయ మార్కెట్లో ఏం జరుగుతోంది? మన నగరాల్లో ప్రస్తుత ధరలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు చూద్దాం. బంగారం ధరలో చారిత్రాత్మకమైన మార్పు చోటు చేసుకుంది. జనవరి 29న రికార్డు స్థాయి గరిష్టాలను తాకిన పసిడి ధరలు జనవరి 30 నాటికి భారీగా దిగువకు పడిపోయాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో కేవలం ఒక్క రోజులోనే బంగారం ధర 10 గ్రాములకు సుమారు 11,000 రూపాయల వరకు పతనమై 1,60,000 రూపాయల మార్కు వద్దకు చేరింది. నిన్నటి వరకు 1,80,000 మార్కులు తాకిన పసిడి ఇంత వేగంగా పడిపోవడం ఇన్వెస్టర్లను విస్మయానికి గురి చేస్తోంది. ఈ ఆకస్మిక పతనం వల్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ లో సుమారు 5 లక్షల కోట్ల రూపాయలు తుడిచిపెట్టుకుపోయాయి. బంగారం కంటే వెండి ధరలో పతనం మరింత తీవ్రంగా ఉంది. కేజీ వెండి ధర ఒక్కరోజు ఏకంగా 12,000 రూపాయల నుండి 15,000 రూపాయల వరకు తగ్గి 3.87 లక్షల నుండి 3.95 లక్షల రూపాయల మధ్య ట్రేడ్ అవుతుంది. నిన్నది 4.25 లక్షల రూపాయల వద్ద ఆల్ టైమ్ రికార్డును సృష్టించిన సంగతి తెలిసిందే. కేవలం ఒకే సెషన్ లో వెండి ఈటీఎఫ్లు కూడా 14% వరకు నష్టపోయాయి. ఈ భారీ ధరల తగ్గుదలకు ప్రధాన కారణాల్లో మొదటిది ప్రాఫిట్ బుకింగ్. బంగారు, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరడంతో ఇన్వెస్టర్లు తమ లాభాలను వెనక్కి తీసుకోవడం ప్రారంభించారు. దీనివల్ల మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. రెండోది అమెరికా డాలర్ పుంజుకోవడం. గత 4 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన డాలర్ ఇండెక్స్ ఒకసారిగా కూలుకోవడంతో బంగారంపై ఒత్తిడి పెరిగింది. మూడోది అమెరికా ఫెడ్ నిర్ణయాలు. తదుపరి ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ గా కెవిన్ వాష్ వంటి కఠిన నిర్ణయాలు తీసుకునే వ్యక్తిని ట్రంప్ ఎంపిక చేయబోతున్నారన్న వార్తలు వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయన్న సంకేతాలను ఇచ్చాయి. ఇక నాలుగోది అమెరికాలో ప్రభుత్వ షట్డౌన్ ముప్పు తాత్కాలికంగా తొలగిపోవడం వల్ల ఇన్వెస్టర్లలో రిస్క్ తీసుకునే సామర్థ్యం పెరిగి సురక్షిత ఆస్తి అయిన బంగారం నుండి పెట్టుబడులు షేర్ మార్కెట్ వైపు మళ్లాయి. ప్రస్తుతం హైదరాబాద్, తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు సుమారు 1,67,240 రూపాయల వద్ద కొనసాగుతోంది. వెండి ధర కేజీకి 4,15,000 రూపాయల వద్ద ఉంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ లో దిగుమతి సుంకాలపై ప్రభుత్వం ఏవైనా మార్పులు చేస్తుందేమోనని రిటైల్ కొనుగోలుదారులు వేచి చూస్తున్నారు. ఈ భారీ పతనం కొనుగోలుకు మంచి అవకాశమని కొందరు భావిస్తుంటే ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే బడ్జెట్, అంతర్జాతీయ పరిణామాలు పసిడి భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.